గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. టీ తాగుతారా? పర్లేదా? నేను టీ బాగానే పెడతానండి. అది నేను తాగాక చెప్తాలే కానీ మార్నింగ్ మార్నింగ్ ఇంత హాట్గా కనిపిస్తున్నావేంటి? నిన్ను పడేద్దామని. కీర్తి, టీ అయిందా? 2 minutes మధు. ఇంకా ఎంతసేపు? తల పగిలిపోతుంది. ఏంటి ఇవాళ ఆఫీస్ లేదా? ఇప్పుడేంటి, నీకేమన్నా అడ్డుగా ఉన్నానా? ఇంట్లో ఉంటే నువ్వు వెళ్ళిపోమంటే చెప్పు, ఆఫీస్కి వెళ్ళిపోతా. ఈసారి ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే నాకు కాల్ చేయండి. మీరు స్మోక్ చేసినట్టున్నారు, లైట్గా స్మెల్ వస్తుంది. సారీ మధు, ఏదో ఫ్రెండ్స్తో కలిసి. రామ్, ఆ, నన్ను బయటకు తీసుకెళ్తావా? ఇప్పుడా? మరి నేను తాగేసి ఉన్నాను, పర్లేదా? అవును కదా. హలో, నేనేం ఫుల్గా తాగలేదండి, తాగిందో బీర్. పదండి వెళ్దాం. మ్. హలో, ఏరా స్టార్ట్ అయ్యారా? ఎక్కడికి? అదేంట్రా మర్చిపోయారా? లంచ్కి రమ్మని చెప్పాను కదా నిన్ను మధుని. ఓ సారీ, మర్చిపోయా. ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోతాం. అసలు మధుకు చెప్పావా? ఆ, తనకి నైటే చెప్పా, తను ఆల్రెడీ రెడీ అయిపోయింది, నేనే మర్చిపోయా. సరే రెడీ అయ్యి వచ్చేయండి. మ్మ్. మధు, మౌనిక కాల్ చేసింది. ఏంటంట? మన ఇద్దరిని లంచ్కి పిలుస్తుంది. కుదరదని చెప్పు. ఫీల్ అవుతుందేమో మధు. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది రామ్. అయినా లంచ్ అంటే 2 days ముందే పిలుస్తారు కదా. ఇప్పటికిప్పుడు ఎవరు పిలరు. పిలిచినా అంత ఖాళీ ఎవరు లేరు. మధు, మౌనిక 2-3 days ముందే పిలిచింది, నేనే మర్చిపోయా. అయితే నువ్వే వెళ్ళు. అలా కాదు మధు. సరే, లంచ్ కుదరదు, డిన్నర్కి వస్తామని చెప్పు. సరే. సరే, నాకు ఆఫీస్కి లేట్ అయింది, రెడీ అయ్యి వెళ్తా. మ్మ్. మధు, మధు, ఆ, ఇంకెంతసేపు మా? వస్తున్నా.
చీరలు ఏంటి ఇంత అందంగా ఉన్నావు? నేను ఎలా ఉన్నా అలానే అంటావు కానీ పద, టైం అవుతుంది. హాయ్ రా. హాయ్. హాయ్ మధు. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రారా బాబు. హాయ్ మధు. హాయ్ హాయ్. నువ్వు నిజంగానే సూపర్గా ఉన్నావా లేదా మా వాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? దానికేంటి, అది బాగానే ఉంది. నన్ను ఇబ్బంది పెట్టుకుని చూసుకోమని చాలు. రే, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వెంటనే సిగ్గుగా లేదు, పక్కెళ్ళిపో. బా, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే చాలు సోది. మీరే పక్కెళ్ళి మాట్లాడుకోండి. నువ్వు ఇందాక సూపర్ అన్నావే, అదే అబద్ధం. వీడు ఇంకా మారలేదు. నేను మారను. వీడితో మనకెందుకు, మనం మాట్లాడుకుందాం మధు, పద. అది కాదే, మమ్మల్ని పిలిచింది నువ్వు మాట్లాడడానికా తిండి పెట్టడానికా? ఆకలేస్తుంది ఇక్కడ. అవును మౌని, నాకు ఆకలేస్తుంది. పద, పదరా. ఏంటి చిరాకు పడుతున్నావు? చీరలో చాలా సెక్సీగా ఉన్నావే. వద్దులరా, మౌనిక చూస్తే బాగోదు. మధు, త్వరగా ఇంటికి వెళ్ళిపోదామే, అస్సలు ఆగలేను. అబ్బా, ఇక్కడికి వచ్చాక ఏంట్రా? సరే, వస్తాం. ఇంకేంటి సంగతులు మధు? ఏం లేవు, అంత మామూలే. నేనైతే చాలా హ్యాపీ మీరు డిన్నర్కి వచ్చినందుకు. నేను కూడా చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత నీ చేతి వంట తిన్నాను కదా, చాలా బాగుంది. నేను మాత్రం అస్సలు హ్యాపీగా లేను. రే, మీకు కొంచెం సీక్రెట్గా మాట్లాడుకోవాలి, నువ్వు కొంచెం పక్కెళ్తావా? చెప్పే కదా, మీరు మాట్లాడే సోది తప్ప ఇంకేం ఉండదని. అయినా నాకెందుకులే కానీ, సురేష్ సిగరెట్ బాక్స్ ఎక్కడ పెట్టావో చెప్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటా. అక్కడ బాల్కనీలో ఉంటుంది, వెళ్ళి తీసుకో, నీ పని చూసుకో. అవును మధు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? చేసుకోవచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు? అది రామ్ ఒప్పుకోవాలి కదా. రామ్ ఎప్పుడంటే అప్పుడే. అదేంటి మధు? మధు, లేట్ అవుతుంది, వెళ్దామా? అరే, ఇప్పుడే కదరా వచ్చారు, అప్పుడే వెళ్తానంటారేంటి? సరే మౌని, వెళ్తాం. చాలా వర్క్స్ పెండింగ్లో ఉండిపోయినాయి, మళ్ళీ వస్తాంలే. ఓకేలే, సరే. రామ్, వెళ్దామా? క్యాబ్ బుక్ చేసావా? ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? ఏదో సీక్రెట్ అంటుంది. అదేం లేదు రామ్, నార్మల్గానే మాట్లాడుకున్నాం. చా, నాకేంటి ఏదో పెళ్ళి అన్నట్టు వినిపించింది. మౌనిక మన పెళ్లి గురించే కదా అడిగింది. హా, మరేమన్నావు? నేనేమంటాను రామ్? ఏదో ఒకటి అనేవంటావు కదమ్మా, చెప్పు. అదా, నువ్వే కదా ఇప్పుడు అప్పుడే పెళ్ళికి రెడీగా లేనని చెప్పావు. అంటే నీకుందా? హా, అయితే వెళ్ళి ఎవరినొకరిని చేసుకో. రామ్, రామ్ ఆగు రామ్, రామ్, రామ్ ఆగు రామ్, రామ్. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా?
నేను వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి ఎలా మాట్లాడాలి? నీకేదో పెళ్ళంటే ఇష్టం ఉన్నట్టు నాకేదో ఇష్టం లేనట్టు బిల్డప్ ఇస్తున్నాడు దాని దగ్గర. అరే అది నిజమే కదా, నేను ఎప్పుడు పెళ్లి గురించి ఎత్తినా ఈ నెల చేసుకుందాం వచ్చే నెల చేసుకుందాం అని 2 ఏళ్ళు చేసావు. అంటే తప్పంతా నాదే అంట. తప్పంతా నీదే అనట్లేదు రామ్. అయినా నీకు ఎప్పుడో చెప్పాను పెళ్లి చేసుకుంటానని. చెప్పానా లేదా? చెప్పావు కానీ కానీయా? కానీ అంటే మనం ప్రపోజ్ చేసుకున్నప్పుడే అన్నాను పెళ్లి చేసుకుందామని. అన్నానా లేదా? అన్నావు, కానీ నేను ఇప్పుడు చేసుకుందాం అంటున్నాను కదా. అరే నాకు టైం కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మనీ సంపాదించాలి, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చేసుకుందాం. అప్పుడు దాకా మన ఇద్దరం కలిసి ఉందాం. నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకుందాం అన్నావా లేదా? సరే తప్పంతా నాదే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు చేసుకుందాం సరేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇందాక నుంచి అదే చెప్తున్నాను, తప్పంతా నీదే అని. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా తప్పంతా నాదే అని. ఇప్పుడు ఇంటికి వెళ్దామా? నీకేం పిచ్చా? వెళ్దామంటే ఎలా వెళ్తావు? నడుచుకుంటూ వెళ్తావా? క్యాబ్ రావాలి కదా. హలో ఎక్కడయ్యా? సార్ ఇంకా 10 మినిట్స్ సార్. ఇందాకే 10 మినిట్స్ చూపించింది. వస్తున్నా సార్. సరే త్వరగా రా. ఎందుకలా చిరక్ పడతావు? వస్తాడులే. ఇంకా 10 మినిట్స్ అంట పిచ్చి నా కొడుకు. ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎందుకు అంత చిరాకు పడతావు? వస్తాడులే. ఈ డబ్బా క్యాన్సిల్ చేశాడు. నీకు అందుకే చెప్పాను మార్నింగ్ లంచ్కి వెళ్దాం డిన్నర్కి వద్దని. నా మాట విన్నావా? ఆఫీస్ తొక్క తోటకూర అన్నావు. ఇప్పుడు చూడు ఈ టైంలో క్యాబులు కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఏంటి అది కూడా నా మీద తోసేస్తున్నావా? సరే ఆగు, నేనే బుక్ చేస్తా. హలో హలో, చెప్పండి మేడం. ఎక్కడున్నారు భయ్యా? పక్కనే ఉన్నాను మేడం. కొంచెం ఫాస్ట్గా రారా. 7 మినిట్స్లో రీచ్ అయిపోతాను. ఉమ్, మీ లొకేషన్ ఎక్కడ డ్రాప్ అండి? మాదాపూర్. సరే మేడం. ఓకే రామ్, క్యాబ్ బుక్ చేశాను, ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాడు. సరే కానీ ఇందాకేదో చిరాకు పడుతున్నావు అన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటి మౌన కళ్యాణి దగ్గర నా మీద చిరాకు పడుతున్నావు? బాబు నీకో దన్నం, నాకు నీ మీద ఎలాంటి చిరాకు లేదు. ఇప్పుడు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాం కదా, నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. సరే నేను చేసుకుంటా. హలో మేడం లొకేషన్ దగ్గర ఉన్నాను. వస్తున్నాం, క్యాబ్ వచ్చింది.